దేవుని ప్రజలైనటువంటి దైవ సంఘానికి, దేవుని యొక్క సంఘం సభ్యులందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మరి ఈ ఛానల్ చూస్తున్నటువంటి మీరు దయచేసి నా మాటను గమనించి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. కొన్ని అంశాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని సంగమా, 51వ కీర్తన దావీదు రచించినటువంటి కీర్తన 51వ కీర్తనలో నుండి కొన్ని మాటలు మనం చూసుకుందాం. మరి మొదటిగా మనం చదువుతున్నటువంటి మాట ఏంటంటే, ఇక్కడ 5వ వచనంలో చెప్తున్నాడు దావీదు, నేను పాపంలో పుట్టిన వాడను, నా పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను అని చెబుతూ ఉన్నాడు. చెబుతూ ఏమంటున్నాడంటే, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది అని చెప్పేసి దేవుని సేవకుడైనటువంటి దావీదు గారు స్పష్టంగా మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఆయన ఏం గ్రహించాడంటే, నేను పాపంలోనే పుట్టాను అని గ్రహించగలిగాడు. ఎందుకు అంటే, ప్రతి మానవుడికి కూడా, ప్రతి వ్యక్తికి కూడా, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా వారు ఏ రకంగా పుట్టారన్నది ముందు గ్రహించాలి. ఎందుకంటే తల్లి పాపము చేసిన, తండ్రి పాపము చేసిన, ఆ పాపంలోనే పుట్టిన వారము మనము. ఈ విషయాన్ని ఖచ్చితంగా మనం గుర్తుపట్టుకోవాలి. మనం ఏం చేస్తుంటే ఆ విషయాలన్నీ పక్కన పెట్టేస్తాం. నేను పవిత్రుడు, పరిశుద్ధుడను, నేను మేధావిని, నన్ను మించిన వాడు మరొకడు లేడు, నాకెందుకు పాపం ఉంది, నేను పుట్టినప్పుడు పాపం ఎలా చేస్తాను అనుకుంటారు. ప్రియ దేవుని సంగమా, అలా కాదు. తల్లి తండ్రులు అంటే వారి యొక్క పితరుల దగ్గర నుంచి వచ్చినటువంటి యొక్క పాపము ఏమైందంటే, మన తల్లిదండ్రులు అంటే నీ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది. ఆ పాపము కారణంగా నీవు భూమి మీదకి జన్మించావు, ఈ భూమి మీదకి వచ్చావు. కనుక ఇక్కడ దావీదు ఆ విషయాన్ని గ్రహించి ఏమంటున్నాడంటే, నేను పాపములోనే పుట్టిన వాడను, నా తల్లి నన్ను పాపములోనే గర్భమున ధరించినదని చెప్పేసి స్పష్టంగా తన యొక్క పాపాన్ని ఒప్పుకుంటూ ఏమంటున్నాడంటే, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. అంటే నా చుట్టూ దోషాలు ఉన్నాయి, నాలో దోషం ఉంది, నా అంతరంగమే పెద్ద దోష చరిత్రలో ఉంది. కనుక ప్రభా, నువ్వు ఈ దోషమంతటిని కూడా ఏం చేయాలంటే బాగుగా కడుగుము. చూడు, దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము అని చెప్పేసి తెలియచేస్తూ ఉన్నాడు. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచము. మనం ఎప్పుడు ఇది గ్రహించం. నా తల్లిదండ్రులు లేదా నా పితరులు చేసిన పాపము నన్ను వెంటంటి ఉన్నది, ఆ పాపమే నన్ను వెంటాడుతూ ఉంది. ఆ పాపము నేను కడుక్కున్నట్లయితే, ఆ పాపం దేవుడు కడిగినట్లయితే నేను పరిశుద్ధునవుతాను, పవిత్రునవుతానని ఏ రోజు మనం గ్రహించాం. కానీ ఇక్కడ దావీదు గ్రహించాడు. ఆ విషయాన్ని గ్రహించాడు కనుకనే ఆయన ఏమంటున్నాడంటే, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచము అని చెప్తుందంటే, నేను పవిత్రుడయ్యాను అంటే నేను పరిశుద్ధుడిని అని చెప్పి దావీదు ఒప్పుకుంటున్నాడు. నా దోషం పోవునట్లు బాగుగా కడుగుమంటే దోషం ఎప్పుడైతే పోయిందో నేను దోషరహితుడినవుతానని చెప్తున్నాడు. కనుక తన యొక్క పాపాన్ని తను ఒప్పుకుంటూ ఉన్నాడు. అంతేకాదు, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నేనేటైతే దేవునికి విరోధంగా అతిక్రమాలు చేసి ఉన్నాను అవన్నీ కూడా నాకు తెలుసు అని చెప్పి ఒప్పుకుంటూ ఉన్నాడు. అంతేకాదు, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, కనుక నువ్వేం చేయాలో తెలుసా ఇక్కడ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, ఇక 7వ వచనంలో, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటే, హిస్సోపు అంటే ఒక మాటలో చెప్పాలంటే సెంటుతో బాగుగా కడగమని చెప్తూ ఉన్నాడు, పరిహరింపమని చెప్తూ ఉన్నాడు. అంటే సెంటుతో ఎప్పుడైతే కడిగితే, అత్తరుతో కడిగితే నీలో ఉన్న చెడు వాసన అంతా కూడా బయటకు పోతుంది
అని చెబుతూ ఏమంటున్నాడంటే, హిస్సోపుతో నా పాపము పరిహరింపుము అని చెబుతూ హిమము కంటే తెల్లగా, అంటే మంచు కంటే తెల్లగా కడగమని చెప్తూ ఉన్నాడు. ఈ రోజున మనం తెల్లటి షర్ట్లు వేస్తాం. ఇప్పుడు నేను వేసుకున్నాను తెల్లటి షర్ట్, కానీ ఇది మరి గంటలో ఏమవుతుందంటే మురుకు పడుతూ ఉంది. కానీ మంచు మురుకు పట్టదు, మంచు ఎప్పుడు తెల్లగానే ఉంటుంది. కనుక ఆ మంచు కంటే, ఆ హిమము కంటే తెల్లగా నన్ను కడుగుము అంటున్నాడు. అందుకే హిమాలయ పర్వతాలు ఉన్నాయి, అక్కడ చూస్తున్నారు. మంచు పర్వతాలు ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు. కాకపోతే మీరు వెళ్ళి ఉండొచ్చు, వెళ్ళకపోయి ఉండొచ్చు. నేనైతే నిజానికి వెళ్ళలేదు, బుక్లో చదివిందే. కానీ మంచు పర్వతాలు ఇప్పుడు తెల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి. ఆ మంచు పర్వతాలు హిమాలయ ప్రాంతంలో ఉన్నాయి. అయితే ఇక్కడ దానికన్నా తెల్లగా కడగమని చెప్పేసి చెబుతూ నన్ను కడుగుము అని చెప్తున్నాడు. అటువంటి దావీదే తన పాపముల గురించి, తన దోషముల గురించి ఒప్పుకునేటప్పుడు, కడగమని అడిగేటప్పుడు నువ్వు అడగాల వద్దా? నువ్వు పవిత్రుడు అవ్వాలనుందా లేదా? నువ్వు పరిశుద్ధుడు కావాలనుందా? ఒక మారి ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా ప్రియ దేవుని సంగమా? అంతేకాదు ఆ యొక్క 10వ వచనంలో చెప్తున్నాడు, ఈ రీతిగా నన్ను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచిన తరువాత నీవు నా యందు శుద్ధ హృదయమును కలుగు చేయము అని చెప్తున్నాడు. శుద్ధ హృదయం అంటే ఎలా ఉంటుంది ఆలోచించండి. ఆ హృదయంలోనికి ఎటువంటి కలంకము కూడా చేరటానికి వీలు లేదు. కానీ మనలోనికి అన్నీ చేరుతూనే ఉంటాయి. ఇంక నువ్వెప్పుడు పరిశుద్ధుడు అవుతావు, ఎప్పుడు పరిశుద్ధురాలు అవుతావు ఆలోచించాలి. కనుక శుద్ధ హృదయం కావాలని అడుగుతూ ఉన్నాడు. అంతేకాదు నా అంతరంగంలో స్థిరమైన మనస్సు. ఇప్పుడు అస్థిరమైన మనస్సు ఉంది నీలో, కానీ స్థిరమైన మనస్సు నీలోనికి రావాలి. ఎప్పుడైతే స్థిరమైనటువంటి మనస్సు నీలోనికి వచ్చిందో కప్పగెంతుడు నీలో ఉండవు. పాము పరిగెట్టినట్టు నువ్వు పరిగెట్టవు, గెద్ద ఎగిరినట్టుగా నువ్వు ఎగరవు, పక్షులు ఎగిరినట్టుగా నువ్వు ఎగరవు. ఎలా ఉంటావో తెలుసా? స్థిరత్వము కలిగి, నిలకడ కలిగి, ఒకే స్థలంలో, ఒకే బాటలో, ఒకే నడవడికలో నువ్వు నడుస్తావు. అది స్థిరమైన మనస్సు కలుగు చేయటం అంటే. ఏక శరీరము, ఏక మనస్సు నీలో ఉండాలి. అస్థిరమైన మనస్సు, అస్థిరమైనటువంటి శరీరము నీలో ఉండటానికి వీల్లేదు ప్రియ దేవుని సంగమా. అందుకు చెప్తున్నాడు ఆ మాట. కనుక నీవెలా ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు ఒక్కసారి ఆలోచించు ప్రియ దేవుని సంగమా. ఇక్కడ దావీదు ఒప్పుకున్నట్లుగా నీ పాపాలను ఒప్పుకోగలుగుతూ ఉన్నావా? నీ పాపములను, నీ దోషములను కడగమని ఎప్పుడైనా ప్రభువుని అడిగావా? అడగనట్టయితే ఈ క్షణమే నీ మనస్సు మార్చుకొని అడుగు. ప్రభు నిన్ను ఖచ్చితంగా హిమము కంటే తెల్లగా కడుగుతాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు, పవిత్రుని చేస్తాడు. నీ హృదయమునందు శుద్ధ హృదయం కలుగు చేయటమే కాదు, నీ అంతరంగంలో స్థిరమైన మనస్సు, ఒక క్రొత్త మనస్సు, నీలో ఉన్న పాత మనస్సు అంతా తీసివేస్తాడు, క్రొత్త మనస్సును కలుగు చేస్తాడు. ఈ విషయాన్ని గమనించాలని తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మీ అందరి హృదయాంతరాలలో ఫలింపచేయునుగా. కానీ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నా. దేవుడి మాటలు దీవించును కాక. ఆమేన్.